హామిగోస్ వెల్కమ్ టు టీవీ5 అండ్ వీరాంజనేయులు విహారయాత్ర ఈటీవీ విల్లో రాబోతుంది. టీజర్ లుక్స్ గుడ్ అనమాట. అండ్ అందులో యాక్ట్ చేసిన మెయిన్ రోల్ వచ్చేసి మన వెస్టర్న్ యాక్టర్ నరేష్ గారు ఉన్నారు అండ్ అలానే డైరెక్టర్ అనురాగ్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ విత్ దెమ్. నమస్తే. నాకు తెలుసు మీ దగ్గర నుంచి నమస్కారాలు, బికాస్ ఎందుకంటే మీరు యంగ్ కాబట్టి మీరు హాయ్ హలో వరల్డ్, మేము వచ్చేసి నమస్తే వచ్చేసాం మేము. సార్ ఎలా ఉన్నారు అడగడం తప్పే, బట్ ఎలా ఉన్నారు? I believe in celebrating life. Yes. Till I breathe. And God has given so much that we should celebrate life. I'm always celebrating life. Now we are celebrating Veeranjaneyulu Viharayatra, releasing on ETV Vinap on 14. All watching and waiting to celebrate. కాదు అసలు నిజంగా గోవాలో ఎవరైనా అస్థికలు కలుపుతారా అండి? ఎందుకు అన్నది ఇస్ ద కోకీ పాయింట్ ఇన్ ద ఫిల్మ్ అండి. అచ్చా 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 ఓకే. ఎందుకు థాట్ వచ్చింది గోవాలను కలపాలని మీకు? లేదండి, స్టోరీ డెవలప్మెంట్లో క్రియేట్ అయింది. ఇదేమి అదేదో దాన్ని పాయింట్ చేసుకొని కథ రాసుకోవాలన్న థాట్ తోటి స్టార్ట్ కాలేదు. ఆర్గానిక్గా ఇలా ట్రాన్స్ఫార్మ్ అయితే బాగుంటుంది అనిపించి అలా రాసుకున్నాను. బట్ ఇట్స్ గుడ్, అది ట్రెండ్ అవుతుంది అన్నది ఇట్స్ గుడ్ థింగ్, గుడ్ ఫర్ ద ఫిల్మ్. వై నరేష్ గారు ఎప్పుడు అనిపించింది నరేష్ గారు అని? స్క్రిప్టింగ్ ఆఫ్టరా లేదంటే ఎలా? లేదండి, ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే నరేష్ గారు అనేది ఫిక్స్ అయిపోయింది మైండ్లో. ఐఎమ్ ఫార్చునేట్ ఐ గాట్ హిమ్. బట్ ఆ రోజే నరేష్ గారే చేయాలని అనుకున్నాను, నరేష్ గారే చేశారు. సార్ బేసికల్లీ ఎన్ని కథలు వింటూ ఉంటారు సార్? ఎన్ని కథలు వింటూ ఉంటారు మీరు మంత్లీ కానీ ఇలా వచ్చేస్తే? సార్ అంటే అసలు కథలే వినే రోజులు కూడా ఉన్నాయి, 4-5 ఏళ్ళు. అంటే యాక్టర్స్ లైఫ్ ఎలా ఉంటాయంటే గ్రాఫ్ ఇలా ఐఎమ్ సీయింగ్ అ పీక్. ఎందుకంటే చాలా ఫిలిమ్స్ సూపర్ హిట్స్ అవుతున్నాయి, రేర్ గా జరుగుతుంది 50th yearలో. నా రికార్డ్ ఏంటంటే మొన్న చెప్పాను, అంటే టెలివిజన్ టీవీ ఎనీవే 45 daysలో 20 కథలు విన్నాను. ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే షూటింగ్ ఫినిష్ చేయడం, రావడం, నైట్ డ్రెస్ వేసుకుని కథలు వింటాం. అంటే 2 reasons. ఒకటి, నేను సక్సెస్లో ఉండడం పక్కన పెట్టేస్తే తెలుగు ఇండస్ట్రీ ఇస్ ఫ్లయింగ్. ఇటు ఓ పక్కన హై బడ్జెట్ సినిమాలు లైక్ కల్కి ఇట్లాంటివి కొడుతున్నాయి, ఓ పక్క నుంచి న్యూ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ లైక్ అనురాగ్, దే ఆర్ డిషింగ్ అవుట్ ఆసమ్ ఎంటర్టైనర్స్. తెలుగు అనేది వెళ్ళిపోయింది, వీఆర్ నేషనల్, వీఆర్ ఇంటర్నేషనల్. వాళ్ళు వీరాంజనేయులు విహారయాత్ర రిలీజ్ అయితే ఎనీ లాంగ్వేజ్ చూస్తారు. అంటే అటువంటి ఫిల్మ్స్ దే ఆర్ కమింగ్ అవుట్ విత్ సచ్ సబ్జెక్ట్, యూనివర్సల్ సబ్జెక్ట్స్. సో అన్నప్పుడు నా అదృష్టం ఏంటంటే 50 ఏళ్ళు పనిచేసే సినిమా ఇండస్ట్రీలో ఇవాళ ఇంత యంగ్ డైరెక్టర్స్ వచ్చి నేను కథ రాసుకున్నప్పుడు మీ పేరు అనుకున్నానంటే అంతకన్నా పెద్ద అవార్డు ఒక ఆర్టిస్ట్ ఉంటుందండి. ఏ నేషనల్ అవార్డు కూడా అంతకన్నా తర్వాతే. ఐ బిలీవ్ ఇన్ దట్. ఎందుకంటే నాకు వివేకాత్రేయ కూడా అంటే సుందరానికి రాస్తున్నప్పుడు కోవిడ్లో నాకు ఫోన్ చేశాడు. కోవిడ్లో తిరుగుతున్నాను పని లేకుండా తోటలో. ఇప్పుడు ఏంటి వివేక్ ఇప్పుడు ఫోన్ చేసావు, హౌ ఆర్ యు అన్న. ఫైన్, నేను పెన్ను పెడుతున్నాను, మీ పేరు రాస్తున్నాను. నాకు లైఫ్లో మర్చిపోనండి. సేమ్ థింగ్ హీ టోల్డ్. సో ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ అండి. ఒక యాక్టర్కి నేను ఎంత గొప్ప ఆర్టిస్టో కాదో నాకు తెలియదు, కానీ ఆమె గుడ్ యాక్టర్ అంతవరకు నాకు తెలుసు. బట్ వీళ్ళు నన్ను రికగ్నైజ్ చేసి వీళ్ళు నన్ను అబ్జర్వ్ చేసుకుని ఈ జనరేషన్లోకి ఇలాంటి లీడ్ రోల్స్, ఇలాంటి మంచి డిఫరెంట్ రోల్స్ చేస్తున్నానంటే నా అదృష్టం వస్తున్నాను. బట్ అంటే అదే ఏదో పొగడ్తలా కాదు, నిజంగానే కొన్ని మైల్ స్టోన్. అంటే నేను ఇప్పుడు మీరు ప్రీవియస్ సినిమాలు వదిలేయండి, అవి ఆ జనరేషన్కి ఇప్పుడు కూడా కొన్ని పెద్ద తరహా రోల్స్ని మీరు ఏడిపించడం కానీ నవ్వించడం కానీ చేసిన రోల్స్ ఉన్నాయి కాబట్టి అడుగుతున్నా. యువర్ విత్ గోల్డెన్ స్పూన్, పుట్టడం గోల్డెన్ స్పూన్. అఫ్ కోర్స్ మిడిల్ క్లాస్ సిచ్యువేషన్స్ మీకు తెలిసి ఉంటాయి, కానీ యువర్ నాట్ ఇన్ టు డీప్ కదా. యాక్చువల్లీ నిజంగా అలా రియల్ లైఫ్లో ఎంత అనుభవించారో నాకు తెలియదు కదా. సామాజిక వర్గమన, ఆర్ఎల్స్ ఇది, ఇంటింటి రామాయణం, దీస్ ఆర్ ఆల్ ఫాదర్స్ కానీ లేదంటే మిడిల్ క్లాస్ పర్సనాలిటీస్ లైఫ్. అది హౌ యూ కూప్ అప్ విత్ దస్ క్యారెక్టర్స్? ఒకటి అంటే బేసిక్ నా పెంపకం విచిత్రంగా ఉంటుంది. నేను చెప్తే మా మదరు విజయనిర్మల గారు అప్పట్లో 5 కార్లు ఎంతో ఉండేది ఇంట్లో. మా ఇంట్లో 2 ఇంపాలాలు ఉండేవి, బెస్ట్ ఆఫ్ కార్స్. కానీ నన్ను బస్సులో వెళ్ళమనేది. చాలా అవమానంగా ఫీల్ అయ్యేవాడిని. అదేంటి అని అంటే అర్థమయ్యేది కాదు నాకు. నేను బస్సులో వెళ్ళని సైకిల్లో వెళ్ళడం మొదలెట్టాను స్కూల్కి. తర్వాత ఫార్మింగ్ చేయమనేది. తర్వాత నాకు అర్థమైందంటే ఇట్ ఈస్ గ్రూమింగ్ ఆఫ్ అ క్యారెక్టర్. ఎప్పుడు చెప్పేది మనం మిడిల్ క్లాస్ అనే అనుకో, అలా ఉంటే నువ్వు పైకి వస్తావని చెప్పేది. నా లైఫ్లో మర్చిపోయింది. 2 ఏంటంటే అబ్జర్వేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఆఫ్ అన్ యాక్టర్. నేనేంటంటే బేసిక్గా ఒక 10 ఏళ్ళ సినిమాకి దూరంగా ఉన్నా.
ఓకే. పాలిటిక్స్, సోషల్ సర్వీస్ అని. చిన్న చిన్న ఇళ్లలో పడుకున్నాను, స్లమ్స్లో పడుకున్నాను, విలేజెస్లో నిద్రపోయాను, భోంచేసి వాళ్ళు ఇచ్చి అక్కడే పడుకుని కింద తిని. సో ఈ 10 ఏళ్ళు చాలామంది ఎక్కడ వెళ్ళిపోయారు నరేష్ గారు, వనవాసానికి వెళ్ళిపోయారు అంటున్నారు, కానీ దట్ వాజ్ అ లెబొరేటరీ ఫర్ మీ. ఎంతమంది క్యారెక్టర్స్ కలిశానంటే లక్షల వేల మందిని కలిశాను. ఓకే. ఇదన్నీ కూడా అబ్జర్వేషన్స్. నిజంగా నాకు ఈ క్యారెక్టర్స్ అన్నీ ప్లస్ అవుతున్నాయి. తర్వాత థర్డ్ అండ్ లాస్ట్ రీజన్, ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్. ఐ ఫాలో. ఇంకొకటి ఏంటంటే జంజాల గారి దగ్గర నుంచి కూడా నాకు ఆ మిడిల్ క్లాస్ రోల్స్, శ్రీవారి ప్రేమలకి, ఇవన్నీ కూడా అలా కనెక్ట్ అవుతూ వచ్చాయి. అండ్ ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్. సో ఐ అబ్జర్వ్ ద డైరెక్టర్స్ వాట్ నీడ్ అండ్ గివ్ ఇట్ టు దేర్ వైబ్రేషన్ దెన్ మై వైబ్రేషన్. సో అలాగా నాకు టైర్లెస్గా, ఐ మీన్ ఐ ఎంజాయ్ వర్కింగ్ అండ్ దే ఆల్సో ఫీల్ కంఫర్టబుల్ విత్ మీ. And such characters, beautiful characters that they show. I'm thankful to Anurag and many directors like him, young directors like him. నిజంగా నాకు ఇవాళ నాకు ప్రాణం పెట్టింది సెకండ్ ఇన్నింగ్స్లో. ఐ రెస్పెక్ట్ ఆల్ ద సీనియర్ డైరెక్టర్స్ అండ్ గ్రేట్ పీపుల్. థ్యాంక్స్ టు దెమ్. యంగ్ డైరెక్టర్స్ ఆర్ మై లైఫ్ ఇన్ ద సెకండ్ హాఫ్. సార్, అంటే ఇప్పుడు వచ్చే కథలకు కూడా మీరు నో చెప్పడానికి ట్రై చేస్తారా? అంటే నచ్చకపోయినా చెయ్యాల్సి వస్తుంది, లేదంటే ఎట్లా నో చెప్పడానికి ఆ ఫీల్ ఎలా వస్తుంది మీకు? లేదు, అదే అంటే బేసిక్గా ఒకటి, గాడ్ బ్లెస్, ఐఎమ్ హెల్దీ వెల్దీ, ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు బిజియెస్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్పాను, 28 days నన్ను మహేష్ కూడా ఒకసారి అడిగాడు, ఎలా పని చేస్తారు 28 days అని అడిగాడు మహేష్ బాబు. 28 days ఐమ్ వర్కింగ్, బట్ ఐఎమ్ నాట్ వర్కింగ్ జస్ట్ ఫర్ మనీ. వచ్చే సినిమాలు అలా వస్తున్నాయి. కానీ మళ్ళీ చెప్తున్నా, మొన్న 45 daysలో 20 సినిమాలు కథలు విన్నాను. 20 సినిమాలు చేయగలుగుతాను. ఇప్పుడు అట్ ఎ టైం 6 films చేస్తున్నాను. ఓకే. But I am not tiring the teams, disturbing the teams or tiring. They are waiting a little bit. సామజవరం కూడా నాకు కోసం 2 months ఆగుతా అన్నారు. చాలా థ్యాంక్స్ చెప్పాను, అంత అద్భుతమైన సినిమా వచ్చింది. సో కంఫర్టబుల్గా వీఆర్ వర్కింగ్ 6 films చేస్తున్నాను. నేను లీడ్ రోల్స్ చేస్తున్నా, నెగిటివ్ రోల్స్ చేస్తున్నా, ఫాదర్ రోల్స్ చేస్తున్నా. సో బేసిక్గా ఏంటంటే నీ కథలు నో అని చెప్పడం అనేది అంటే చాలా కష్టం నాకు. బట్ ఐ చూజ్ ఇట్. అంటే సింపుల్గా చెప్తాను, ఉరి వేసేవాడు ఒక దేవుడుగా ఫీల్ అవుతాడంట ఆ టైంలో. బికాస్ జ్యుడిషియరీ మీద ఉన్నట్టు నమ్మకం, నేను చేసేది కరెక్ట్ అని. కాబట్టి నేను ఒక సినిమా తిరస్కరించినప్పుడు ఎయిదర్ ఫార్ సబ్జెక్ట్ ఇన్అడిక్వెసీ ఉన్నా, క్యారెక్టర్ ఇన్అడిక్వెసీ ఉన్నా, లేదా వాట్ యు కాల్ డేట్లు లేకపోయినా, ఒకడికి అన్యాయం చేయకూడదు, నాకు నేను అన్యాయం చేయకూడదని నిర్దాక్షిణ్యంగా కాకుండా మెత్తగా స్మూత్గా ఐ క్లోజ్ ఇట్ ఆఫ్. బట్ చాలా మటుకు ఐ నెవర్ డిసప్పాయింట్ యంగ్ డైరెక్టర్స్. చాలా మటుకు వీ వర్క్ ఆన్ గుడ్ సబ్జెక్ట్స్. నేను ఏం చేసినా కూడా మంచి సినిమాలు వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ 5 hits పడ్డాయి. ఈ ఇయర్ ఐఎమ్ సీయింగ్ అ బిగర్ కెరియర్. సో ఇవన్నీ కూడా టైం కలిసి రావాలి. ఇటువంటి యంగ్ డైరెక్టర్స్ నాకు కనెక్ట్ అవుతున్నారు అండ్ ఐఎమ్ ఏబుల్ టు గివ్ గుడ్ క్వాలిటీ. యూ ఆర్ అవైలబుల్ ఫర్ ద బిగ్ డైరెక్టర్స్ యాజ్ వెల్ యాజ్ అంటే ఈ యంగ్ డైరెక్టర్స్ కూడా మేబీ రెమ్యునరేషన్ పరంగా అవ్వచ్చు, ఎనీథింగ్ కావచ్చు. అదే అడాప్టబిలిటీ. నేను క్యారెక్టర్స్ కోసం నిన్న మారుతి గారితో కూర్చున్నాను, డైరెక్టర్ మారుతి గారితో, ఏజ్ డైరెక్టర్. ఆయన ఎంత హ్యాపీగా అనిపించింది. ఆయన చెప్తే ఎక్కడ రంగస్థలం అండి, ఎక్కడ సామాజిక ఏంటంటే అంత థ్రిల్ అనిపించిందంటే మారుతి గారు లాంటి డైరెక్టర్ చెప్తుంటే. సో అలాంటివి వస్తున్నాయి. ఐఎమ్ నాట్ లీవింగ్ ఇట్. ఒకవేళ నాకు స్ట్రెయిన్ అవుతున్నా ఆ క్యారెక్టర్ చేయాలంటే ఒక నైట్ షిఫ్ట్ ఎక్స్ట్రా 4 రోజులు చేసి ఐ విల్ డూ ఇట్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ మిస్ అవుట్ ఆన్ దోస్ క్యారెక్టర్స్. మళ్ళీ రావు లైఫ్లో ఒకసారి ఇవన్నీ. అండ్ దట్ లైఫ్ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ మై 50th year ఆఫ్ ఫిల్మ్స్. ఓకే. సో అనురాగ్ గారు, ఐ థింక్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ప్యూర్ డెబ్యూ. ఫస్ట్ ఫిల్మ్ అండి. హీస్ ఏ సూపర్ సీనియర్ యాక్టర్. అవునండి. సో ఫస్ట్ ఆయన డైరెక్ట్ చేయాలన్నప్పుడు అట్లా కాదు సార్, ఇట్లా ఏమైనా సీన్ చెప్పండి, అది వద్దు సార్, ఇది ఆయన కంఫర్ట్ ఇచ్చేస్తారండి. అస్సలు మనకు ఆ ప్రాబ్లమే లేదు. లైక్ పెద్ద యాక్టర్ ఎందుకు లేదు, నచ్చింది తీసుకుందాం. ఒక్క షాట్ కూడా నేను ఆయన పర్ఫార్మెన్స్ విషయంలో కాంప్రమైజ్ అయ్యి ఒక్కరోజు కూడా నేను సెట్ నుంచి బయటికి రాలేదు. ఆయన డే 1 నేను కథ చెప్పినప్పుడు ఫస్ట్ ఆయన అన్నమాట ఏంటంటే దీనికి మనం వర్క్షాప్స్ పెట్టుకోవాలి అన్నారు ఆయన. సో యూజువల్లీ డైరెక్టర్ అడుగుతారు వర్క్షాప్స్ పెట్టుకుందాం. యాక్చువల్ వర్క్షాప్స్ నేను ఈ మధ్య అసలు వినటం లేదు. ఏ యాక్టర్స్ కూడా అంటే ఇంకా అందులోనే ఆల్రెడీ ప్రూవన్ యాక్టర్స్ అయ్యి ఉంటే వాళ్ళు వర్క్షాప్స్కి వెళ్ళట్లేదు, డైరెక్ట్గా షూట్ సెట్కి వెళ్ళి చేసేద్దాం అనే టైంలో ఉన్నారు. కరెక్ట్ అండి.
ఈ సినిమా రిక్వైర్స్ వర్క్షాప్స్ అండి, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ పర్ఫార్మెన్స్, దిస్ ఇస్ అబౌట్ బాండింగ్. అంటే వీళ్ళు ఈ 5 ఒక ఫ్యామిలీ అన్న బిలీఫ్ వాళ్ళకి ఫస్ట్ రావాలి, ఆ తర్వాత మనందరికి వస్తుంది బేసికలీ. అది క్రియేట్ చేయడానికి హీ గేవ్ దట్ స్పేస్, లైక్ దీనికి వర్క్షాప్స్ పెట్టుకుందామని హీ గేవ్ టైమ్. సో ఆ విధంగా వి స్టార్టెడ్. అండ్ ఒక్కరోజు కూడా నాకు ఆయన పర్ఫార్మెన్స్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళితే ఉండదు. ఒకవేళ అక్కడ ఇక్కడ కొంచెం అనుకున్న విధంగా లేనప్పుడు కూడా నేను ఈజీగా వెళ్ళి చెప్పగలిగేవాడిని, ఈజీగా కమ్యూనికేట్ చేయగలిగేవాడిని. ఆయన అంత ఈజీగా హీ యూస్ టు అండర్స్టాండ్ అండ్ అడాప్ట్ టు ద న్యూ సీన్. అంటే నేను వర్క్ షాప్స్ ఏం చెప్తానండి, ఇవన్నీ కూడా వీరాంజనేయుల విహారయాత్ర నేను చెప్తున్నాను అండి. ఇట్స్ అ ఫస్ట్ ఫ్యామిలీ ట్రావెల్ ఫిల్మ్ జానర్. అంత అందంగా ఒక టీజర్ అంటే మెతుకు పట్టుకుంటే అంటారు, అన్నం ఉడికిందా లేదా అని జనాలు పట్టేశారు. వైరల్ అయింది వాళ్ళ. అదే ఎఫెక్ట్ ఐఎమ్ రైటింగ్ అండ్ టెలింగ్. రేపు పెద్ద హిట్ ఇది, వినాప్లో పెద్ద హిట్ అయ్యే సినిమా ఇది. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పట్లా, మా మీద నమ్మకంతో చెప్తున్నాను, ఇట్స్ గోయింగ్ టు బి అ హిట్. కానీ ఇలాంటి రియలిస్టిక్, అంటే ఇది కొత్త జానర్ ఆఫ్ డైరెక్టర్స్ అండి వీళ్ళు. ఎంత రియలిస్టిక్ ఉంటుందో అంత హ్యూమర్ ఉంటుంది, అంత ఎమోషన్, అంత అందంగా బ్లెండ్ చేశాడు అనురాగ్. సో ఆల్ యాక్టర్స్, రాగ్మయూర్, శ్రీలక్ష్మి, ప్రియా, ఎవ్రీబడి రాక్డ్ ఇట్. సో ఇంత న్యాచురల్ ఫిలిమ్స్లో బాండింగ్ లేకపోతే యూ డోంట్ గెట్ దట్ ఫీల్. సో విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ ఇది వర్క్షాప్స్కి నిలయం. డైరెక్టర్స్ అన్నా చెప్తారు, నేనే చెప్తాను, వీలైనంత వరకు ఇలాంటి ఫిల్మ్స్కి వర్క్షాప్స్ చేసి, ఐ బిలీవ్ ఇన్ ద డ్రామా స్కూల్ ఆఫ్ జంజాల్ గారు. చిన్న రిహర్సల్, చిన్న బాండింగ్, కనెక్టివిటీ, ఇదంతా చాలా హెల్ప్ అవుతుందండి. సో ఈ ఫిల్మ్కి అది రియలీ వాస్ వెరీ బిగ్ హెల్ప్ రియలీ. సార్ మీకు ఎక్కడో ఒక దగ్గర అంటే ఈ ఫిల్మోగ్రఫీ జర్నీలో పర్ఫెక్ట్ విలన్ ఒకటి చేయలేదని వెళ్తుందా? అంటే పడుతున్నాయి, నెగటివ్ రోల్స్ పడుతున్నాయి. మన శ్రీదేవి సోడా సెంటర్ చేశాను, దట్స్ అనుకోకుండా నెగటివ్ రోల్. త్వరలో ఒకటి చేయబోతున్నా, ఫుల్ ఫ్లెజ్డ్ ఒకటి. యూ విల్ సీ అ టోటల్ డిఫరెంట్ నరేష్ కనపడ్డు. నేను ఐ బిలీవ్ ఇన్ దట్. సి వెన్ ద డైరెక్టర్ narrates, ఐ గో ఇన్ టు దట్ క్యారెక్టర్, ఐ డిస్కస్ ది మేక్ ఓవర్. ఇప్పుడు ఈ క్యారెక్టర్ నాగేశ్వరరావు ఉంటాడు, ఈ నరేష్ కనపడ్డు. అది మేము అందరం డిస్కస్, డైరెక్టర్కి ఫైనల్ కాల్ ఇస్తాం. ఒకవేళ చిన్న బెటర్మెంట్ ఉన్నా చెప్తా. అనురాగ్ గురించి మీకు తెలియదు, ఇలా కనిపిస్తున్నాడు కదా చేతులు కట్టుకుని, ఈజ్ ఎ డెవిల్ ఆన్ ద సెట్. పూనకం అంటారే, ఇలా తిరుగుతుంటాడు. అంటే ఏదో ఆయన ఓన్ వరల్డ్లో మనం చెప్పింది ఆయనకి నచ్చలేదంటే తెలిసిపోద్ది, మరి కళ్ళంతా అటు ఇటు వెళ్ళిపోతాయి. రైట్, ఓకే, ఈజ్ అన్ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ అండి, రియలీ వి రాక్డ్. సో నెగటివ్ క్యారెక్టర్ ఒకటి మంచిది చేయబోతున్నా త్వరలో, పెద్ద సినిమా. ఓకే, ఎస్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఒక రియలిస్టిక్ టింజ్ ఉంటుంది, ఒక కొత్త నరేషనే చూస్తారు ఆ సినిమాలో డెఫినెట్గా. కెన్ వి ఎక్స్పెక్ట్ దిస్ న్యూ న్యూస్ టు మీ? కెన్ వి ఎక్స్పెక్ట్ దిస్ బిగ్ క్యాన్వాస్ లైక్ అలా? వెరీ బిగ్ క్యాన్వాస్. I don't want name beyond that. Please. I can't reveal. I want to know. Very soon I will tell you first. Thank you. Soon, maybe in a few months. Then I'll ask you one thing. And I mean, ఇంకొక పెద్ద బిగ్ ప్రాజెక్ట్ మన టాలీవుడ్ నుంచి అంటే గేమ్ చేంజర్. నేను అవన్నీ చెప్పను, దాన్ని వదిలే నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతా. నాట్ గేమ్ చేంజర్, మంచి ఫాదర్ రోల్ వేసాను. దాని గురించి నేను ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాను. హౌ ఇస్ దట్? ఐ మీన్ శంకర్ గారితో వర్కింగ్ అండ్ చరణ్ గారితో ఇప్పుడు హీస్ నౌ గ్లోబల్ స్టార్. శంకర్ గారు ఏంటంటే ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఇండియాలో. ఒకటి విచిత్రం ఏంటంటే ఆయన బాస్కెట్ బాల్ ఆడేవాడు. ఆయన 18th ఇయర్ ఉంటే, నేను అప్పుడు 16 ఉండేవాడు. ఆయనకంటే 3 years 4 years చిన్న. యాజ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ యాజ్ ఎ బాస్కెట్ బాల్ ప్లేయర్. అప్పుడు అంతే సీరియస్గా చక్కగా ఉండేవాడు. ఆయన నన్ను గుర్తులేదు, తర్వాత గుర్తు చేశాను, మీరు బాస్కెట్ బాల్ మీకు ఎలా తెలుసు అన్నాడు. అవి ఫ్యాన్ అండి, ఆడు కూర్చొని కోరు సోమసం గ్రౌండ్లో చూసేవాడిని. సో ఇట్స్ అ బిగ్ థ్రిల్ వర్కింగ్ విత్ హిమ్. రామ్ చరణ్ ఇంత వయసు నుంచి నైబర్స్ మేము. సచ్ ఎ వండర్ఫుల్ యాక్టర్, వండర్ఫుల్ బాయ్. రంగస్థలం అప్పుడు నేను చిరంజీవి గారికి ఫోన్ చేసి చెప్పాను, ఏమండి మిమ్మల్ని బీట్ చేసాడు రామ్ చరణ్, యు టేక్ ఇట్, ప్లీజ్ డోంట్ గెట్ హర్ట్ అన్నా. నో ఐఎమ్ హ్యాపీ యూఆర్ సేయింగ్ దిస్ వర్డ్ అన్నాడు. సో ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అండి, డౌన్ టు ఎర్త్, గ్రౌండెడ్ బాయ్, హీరో అండ్ అ పర్సన్. ఐ రియలీ లవ్ హిమ్. ఆన్ ద హోల్ దట్ ఎక్స్పీరియన్స్ రియల్లీ వాజ్ అ మెమరీ టు మీ. దిల్ రాజు గారి బ్యానర్ నాకు రెగ్యులర్గా చేసే బ్యానర్, మంచి బ్యానర్. సో వీ ఎంజాయ్డ్ ద హోల్ ఎక్స్పీరియన్స్. ఓకే, నైస్. ఐ వాంట్ టు సీ, మేము కూడా చూడాలనుకుంటున్నాం. రామ్ చరణ్ కూడా ఇట్స్ అ న్యూ ఫిల్మ్. ఎనీవే, ఐ డోంట్ వాంట్ డీవియేట్ ది టాపిక్. ఎస్.
సూపర్. సో అంటే కమింగ్ టు ఒకసారి ఈ ఈ మూవీకి వస్తే, అంటే మీరు అనుకున్నప్పుడు డ్రాఫ్టింగ్ ఎలా ఉంది, దీని స్క్రిప్టింగ్ ఆన్ సెట్స్ వెళ్ళేటప్పటికి ఎన్ని డ్రాఫ్ట్స్ మారే, లేదంటే ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చేసరికి ఎంత కన్ఫ్యూజన్ వచ్చింది మీకు? కన్ఫ్యూజన్ ఇప్పుడు లేదండి. అంటే వీ వాంట్ టు టేక్ కాల్ కదా, 2 సీన్స్ ఒకవేళ వస్తే ఏది బెటర్ బాగుంటుంది, ఏది బెటర్? రైట్. సో ఇది నేను 2021 జనవరి ఆర్ ఫిబ్రవరి టైంకి నాకు బౌండ్ అయిపోయిందండి స్క్రిప్ట్. అచ్చా, ఓకే. ఫ్రమ్ దేర్ ఐ థింక్ ఇట్ టుక్ లైక్ 2 డ్రాఫ్ట్స్ ఫ్రమ్ దేర్. అది సో ఫైనలీ సమ్వేర్ అరౌండ్ 2023కి ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేస్తాను. 2024 వీఆర్ రిలీజింగ్ ద ఫిల్మ్. సో ఇట్స్ ఎంటైర్లీ 3 డ్రాఫ్ట్స్ అండి. ఒకటి మాత్రం కాన్స్టెంట్గా ఉంది, సోల్ ఆఫ్ ద ఫిల్మ్ కాన్స్టెంట్గా ఉంది, క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ కాన్స్టెంట్గా ఉన్నాయి. నాకు ఎందుకు కన్ఫ్యూజన్ లేదు అంటే ఆ క్యారెక్టర్ ఆ పర్టికులర్ మూమెంట్ ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది ఎంటైర్ క్లారిటీ ఉందన్నమాట నాకు. ఎందుకంటే ఇన్నేళ్ళు ట్రావెల్ చేయడం వల్ల, అదేదో గొప్పగా కాదు, ఈ 4 years ఆఫ్ ట్రావెల్ ఒకే కథతో ఉండడం వల్ల ప్రతి క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా నాగేశ్వరరావుని సడన్గా రోడ్డు మీద పోలీస్ పట్టుకుంటే ఆయన ఎలా బిహేవ్ చేస్తాడని ఇప్పటికి మీరు అడిగినా నేను టక్మని చెప్పేయగలను. క్యారెక్టర్ అంతగా క్యారెక్టర్స్ అర్థమైపోయాయి అనమాట, అంటే ఇంబైబ్ అయిపోయాయి ఉన్నాయి. సో కన్ఫ్యూజన్ లేదు. బట్ 3 డ్రాఫ్ట్స్ అయ్యాయి. బట్ ఐ థింక్ ద ఫైనల్ డ్రాఫ్ట్ ఈస్ ద బెస్ట్ డ్రాఫ్ట్. అంటే ఈ సినిమాకి ఎంత న్యాయం చేయాలో, ఈ లాగ్ లైన్కి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం జరిగిందని అనుకుంటున్నానండి. అంటే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ తెలుసు కదా, విన్నారు కదా, ఆయన సేయింగ్ ఒకటి ఉంది. హిచ్కాక్ని ఎవరు అడిగారంట, ఎంతవరకు వచ్చింది మీ సినిమా అంటే, ఇట్స్ కంప్లీట్, ఓన్లీ షూటింగ్ ఇస్ బ్యాలెన్స్ అన్నాడంట. అంటే స్క్రిప్ట్కి ఉన్న పవర్ అండి. స్క్రిప్ట్ కన్క్లూడ్ అయిపోతే ఇంకా షూటింగ్ ఈజ్ ఈజీ పార్ట్ ఒక రకంగా. సో దట్ ఈస్ వాట్ హీఈస్ ఫాలోయింగ్. ఆయన స్క్రిప్ట్లోనే కన్క్లూజన్ అయిపోయింది, దర్ ఇస్ నో కన్ఫ్యూజన్. ఈ స్క్రిప్ట్ నేను లైబ్రరీలో నేను పెట్టుకున్నా, ఐ కెప్ట్ దిస్ అని ఇచ్చాడు. దాంట్లో మ్యాక్సిమం మారుంటే ఒక 3-4 పేజెస్లో చిన్న చేంజెస్ ఏమైంది, కానీ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ బౌండ్. ఈ స్క్రిప్ట్ని నా లైబ్రరీలో ఉంటుంది. ఐఎమ్ ఒక స్ఫూర్తి వనం అని ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఫర్ యంగ్ రైటర్స్ అండ్ రైటర్స్ టుమారో టు యూనో. దాంట్లో నా లైబ్రరీలో ఇది పెడతాను స్క్రిప్ట్. దట్ ఈస్ మై రెఫరెన్స్ ఫర్ ద స్క్రిప్ట్ అండ్ ద డైరెక్టర్. నైస్ సార్. అంటే ఇప్పుడు మీరు బౌండ్ స్క్రిప్ట్ గురించి మాట్లాడారు కాబట్టి ఐ వాంట్ టు డిస్కస్ వన్ థింగ్. అంటే లైక్ నవ్ డేస్ ఏంటంటే హాట్, అంటే అప్పుడప్పుడు వండిన పూరీలాగా కొన్ని సినిమాలు సెట్స్లో రాసుకునే ఉంటాయి. మేబీ ఇట్స్ ఇంప్రవైజేషన్, వాళ్ళు ఏమైనా అనొచ్చు. మీరు యాక్ట్ చేసిన ఫిలిమ్స్లో అంటే నేమ్ చెప్పొద్దు, డూ ఎవర్ ఫెల్ట్ ఎందుకు ఇక్కడికి వచ్చి అది చేస్తున్నారు, ఆ స్క్రిప్టింగ్ కానీ ఓవర్ ఇంప్రవైజేషన్, ఒక బౌండ్ స్క్రిప్ట్ వస్తే బాగుంది కదా, ప్రొడ్యూసర్స్కి అంత బర్డెన్ ఉండదు, ఇట్లాంటివి ఫీల్ అయినా ఉన్నాయా? అంటే నేను ప్రొడ్యూసర్గా ఉంటే అలా ఫీల్ అయి ఉండేవాడిని, కానీ బేసిక్ అంటే నేనేమంటానంటేనండి, యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ బౌండ్ బై ది డైరెక్టర్ వెదర్ హీ హ్యాస్ బౌండ్ స్క్రిప్ట్ ఆర్ నాట్. ఒక్కొక్కరికి ఒక స్కూల్ ఉంటుంది. వెదర్ ఇప్పుడు నేను సుకుమార్ గారితో రంగస్థలం చేశాను. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సుకుమార్ గారు, మ్యాసివ్ ఫ్యాన్. యాజ్ ఎ పర్సన్ ఈయనలానే పూనకం అంతే, ఆ వర్క్ తప్ప ఆయనకి ఏం తెలియదండి. స్క్రిప్ట్ అన్నీ నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ సీన్ ఉంది, పోరా చెవిటిన అక్కడ ఒక సీన్ ఉంది, ఒక చిన్న పాయింట్ అని చెప్పి ఆ సీన్ని షార్ట్లో డెవలప్ చేస్తారండి. అది వచ్చేటప్పటికి ఒక అమృతంలాగా వచ్చేస్తుంది. దట్స్ ఎ స్పాట్ ఇంప్రవైజేషన్. ఆ డైలాగ్ ఎంత పండిందంటే, అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క వే ఆఫ్ narrating ఉంటుందండి. సో యాజ్ అన్ యాక్టర్ ఐ షుడెంట్ కమెంట్, ఐ కెన్ కాంప్లిమెంట్. ఒక్కొక్కళ్ళది నేను ఎవరిని బ్లేమ్ చేయనండి. ఫైనలీ సినిమా బాగుందా, సక్సెస్ అయిందా అనేది ప్రొడ్యూసర్కి, మా అందరికీ ఆనందం. బట్ ఐ రియలీ బౌండ్ స్క్రిప్ట్ అనేది మోస్ట్ పర్ఫెక్ట్ థింగ్ అండి. ఒక్కొక్కరికి ఒక నేరేషన్ ఉంటుంది. ఐ ఎంజాయ్ ఈచ్ డైరెక్టర్తో ఒక్కొక్క కొత్త స్టైల్లో ఐ ఎంజాయ్ ఇట్. ఇప్పుడు శంకర్ గారితో ఒక 10,000 మంది ఆర్టిస్టులు ఉంటారు. ఎక్కడ పడతాడో ఆ మూల పట్టుకున్న అతను రైట్కి వెళ్ళమనండి, అతను కరెక్ట్గా లేడు అంటే, దిస్ ఈస్ ద డైరెక్టర్స్ ఫోకస్ ఆన్ ద ఫిల్మ్. సో ఐ రెస్పెక్ట్, ఐఎమ్ అ డైరెక్టర్ సన్, ఐ కమ్ ఫ్రమ్ అ డైరెక్టర్ స్కూల్. సో ఐ రెస్పెక్ట్ ది డైరెక్టర్. గ్రేట్, పెద్ద. అండ్ ఈటీవీ విన్ ఒకసారి ఇది మాట్లాడలేదు, ఎందుకంటే ఫ్యూ డేస్ నుంచి జరుగుతుంది. అంటే ప్రీవియస్ ఫిల్మ్ వాళ్ళు ఏవైతే రిలీజ్ చేశారో కొన్ని వెబ్సైట్స్ అయితే వాడిని బ్లాక్ చేయలేకపోతున్నాయి, తీసుకోలేకపోతున్నాయి అంటున్నారు కదా. మరి ఈ ఫిల్మ్ కూడా మీరు తీసుకుంటున్నారు ప్రికాషన్స్ ఇన్ ద సెన్స్? ఐ థింక్ ఈటీవీ ఈస్ డూయింగ్ వాట్ ఎవర్ ఇస్ గుడ్ ఫర్ ద ఫిల్మ్ అండి.
అంటే మిగతా ప్లాట్ఫామ్స్ అవి చేయలేకపోతున్నాయి, ఈ ప్లాట్ఫామ్ చేస్తుంది అంటున్నారు కదా, హౌ ఇట్ హ్యాపెన్స్ ఏమని తెలుసుకున్నారు? ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద టెక్నికల్ డీటెయిల్స్ బట్ ఐ థింక్ దిల్ హెల్ప్ ద ఫిల్మ్ అంతే, దట్స్ ఇట్. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్ ఐ వాంట్ ఆస్క్. ఎస్ సార్, అంటే కొంతమంది అనొచ్చు మీకున్న అమౌంట్ మీకుంది, మీకు ఇండస్ట్రీలో బాగా సెటిల్డ్ అయినప్పుడు మీకున్న ఫిల్మోగ్రఫీ మీకుంది, అండ్ స్టిల్ ఆ డ్రివెన్ పాయింట్ ఏంటి? ఇంకా ఇప్పుడు నాకు అనుకోండి, నేను ఒక యాంకర్ అనుకోండి, సమ్ పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి నాకు కూడా కొంచెం బోర్ కొడుతుంది, వాట్ ఐఎమ్ డూయింగ్ అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. బట్ ఇప్పుడు మీరు 50 years అయిన తర్వాత కూడా స్టిల్ మీరు అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇంటర్వ్యూస్లో స్టిల్ క్రేవింగ్, స్టిల్ ఇది ఎట్లా, హౌ ఇట్ పాసిబుల్, ఏం డ్రీమ్ చేస్తుంది? నాకు ఊహ తెలిసినప్పుడు నాకు గుర్తుండేది ఏంటంటే కృష్ణ గారు, విజయమ్మ గారు మేకప్ రూమ్. ఓకే. పొద్దున్నే దర్శనానికి తిరుపతి నుంచి వచ్చిన గుండ్లు, ఓకే, వాళ్ళు సినిమా నుంచి మేకప్తో ఇంటికి దిగే విజువల్స్. నా జీవితంలో యాక్టర్ అవ్వాలనుకున్నా, అయ్యాను, అప్స్ అండ్ డౌన్స్ చూశాను. ఇన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ పడుతుంటే సినిమా ఎందుకు బోర్ కొట్టదు చెప్పండి? ఎందుకు బోర్? ఇట్స్ జీవనది అండి అది. కొత్త జనరేషన్ మారుతుంటే సొసైటీ నుంచి కొత్త కొత్త పాయింట్స్ వస్తుంటాయి, దాన్ని మళ్ళీ ఫ్యాంటసీలో తీసుకెళ్ళి కొత్త పాయింట్. ఇప్పుడు కల్కి తీసుకోండి, అసలు ఏం పాయింట్ అండి, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళి ఎలా చెప్పారు, దట్ ఇస్ ద నేరేషన్. సో ఇలాంటి సినిమాలు వస్తుంటే, అలాంటి క్యారెక్టర్స్ నాకు వస్తుంటే, అది రానప్పుడు ఇవాళ నాకు డబ్బు కొరత లేదు, సో డబ్బుల కోసం నేను సినిమా చేయట్లేదు, అలాగని 1-2 సినిమాలు చేసే పరిస్థితి లేదు, 7-8 సినిమాలు మంచివి వస్తున్నాయి. ఒక్కొక్క క్యారెక్టర్ రోజు కొత్తవి చేస్తున్నా. ఇలాంటి ఫిలిమ్స్ నేను చేస్తుంటే, వీరాంజనేయులు విహారయాత్ర ఇట్లాంటి సినిమాలు చేస్తుంటే, వెన్ యంగ్ హీరోస్ అండ్ యంగ్ డైరెక్టర్స్ వాంట్ మీ, నాకు ఎలా బోర్ కొడుతుందండి అంటే, ఒకటి కొంతమంది హెల్త్ బాగుండకపోవచ్చు, గాడ్ బ్లెస్, గాడ్ హెస్ గివెన్ మీ గుడ్ హెల్త్, ఐఎమ్ ఎంజాయింగ్ మై హెల్త్. సో అది వేస్ట్ చేయకూడదు కదండి, అది క్రియేటివ్లో పెట్టాలి. సో ఎవ్రీ మూమెంట్ నాకు అది, ఆయన స్క్రిప్ట్ ఇచ్చాడంటే క్యారవెన్లో కూర్చుని మొత్తం దాన్ని 2-3 రకాలుగా అద్దం ముందు అనుకుని, చాలామంది మా వాళ్ళు కూడా ఏంటంటే కొత్త ఆర్టిస్టులు అద్దం ముందు చూస్తానంటే, నేను ఇవాళ కొత్త, ఈ సీన్ కొత్త కదా, ఈ సీన్ కొత్త కదా, నేను అంతే, అది కొత్తగా కనిపించాలి. సో చిన్న దాని వేరియేషన్స్ ఎలా చేయొచ్చు, ఇలా ఉంటే బాగుంటుందా, మళ్ళీ డైరెక్టర్తో డౌట్ ఉంటే డిస్కస్ చేస్తా, ఇది ఎలా ఉంటే బాగుంటుంది, లేదు ఇలాగా అంటే, దర్ సో మచ్ ఆఫ్ వర్క్, ఇన్స్పిరేషన్, సో మచ్. సో ఐ నెవర్ గెట్ బోర్డ్, I want more. I'm hungry for more roles, in more languages, in different genres, different characters, negative shades. చాలా వస్తున్నాయి. యంగర్ జనరేషన్ కనెక్ట్ అయిపోయింది నా అదృష్టం. ఐ థింక్ హీల్ థింక్ ఆయన ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటారండి. అదే అంటే అక్కడ ఎంత క్రేవింగ్ ఎలా ఉన్నారు నాకైతే. కెమెరా రికార్డ్ బటన్ నొక్కిన తర్వాత కూడా ఆయన కొంచెం చేసేస్తుంటే ఎలా ఆలోచించారు ఇలాగైనా అన్నట్టు ఉంటుంది అనమాట నాకు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు అన్నారు గోల్డెన్ స్పూన్తో కుట్టారు అది అని చెప్పేసి, ఒక పర్టికులర్ షాట్ ఉందన్నమాట ఫిల్మ్లో, కూలర్ ఏదో ఆన్ చేస్తారు, ఎవరేం చెప్పలేదు, కూలర్ ఆన్ చేస్తే ఆయన జస్ట్ అలా కూర్చొని ఉండాలి, అని వెంటనే తీసుకు కూలర్ నుంచి గాలి వస్తుందా లేదా అని ఇలా చేయబెట్టి చూసి, అరే ఎలా అంటే ఇంత మిడిల్ క్లాస్లో ఎలా ఆలోచించగలుగుతున్నారు ఇలా, అంటే ఏ రోజు ఈ ఎక్స్పీరియన్స్ నో ఐ నెవర్ టోల్డ్ హిమ్ యాక్చువల్లీ, బట్ మాలో మేము డిస్కస్ చేసుకున్నాం చాలాసార్లు, బట్ ఎలా ఆలోచించారు ఈయన, ఈ ఐడియా ఎలా వచ్చింది, ఎందుకంటే ఐ సీ మై డాడ్ డూయింగ్ ఇట్. యు బీ ద క్యారెక్టర్ అంతే. రంగస్థలంలో ఇది ఉంది కదా, ఈ చోటనే కొరివి పెట్టాల, ఆ సాంగ్ నేను వచ్చినప్పుడు సుకుమార్ గారు, నరేష్ గారు ఇవాళ రోజంతా ఏడవాలండి, ఏడుస్తారా అన్నాడు. అది ఎలా ఏడుస్తారండి అన్న, ఏడవలసిన పరిస్థితి ఉంది అన్నారు. ఏంటండి ఆ సాంగ్ ఏంటి అన్నారు. ఆ సాంగ్ విన్నాను, ఐ వాజ్ సో ఎమోషనల్. అంటే ఆల్రెడీ క్యారెక్టర్లో ఉన్నాను నేను. అలాంటి సిచ్యువేషన్లో గ్లిజరిన్ లేకుండా ఏడుస్తూనే ఉన్నాను, బికాస్ ఐ బికేమ్ దట్ క్యారెక్టర్. అంటే ఎంత భయంకరమైన విజువల్స్ నేను ఊహించుకుంటే ఒక రోజంతా ఏడవగలుగుతాను. సుకుమార్ గారు వచ్చి రియలీ హ్యాపీ అండి అన్నాడు. అది చాలు, డైరెక్టర్ అదే అవార్డు. సో దాని రిజల్ట్ నేను ఎక్కడ చూశారంటే, థియేటర్లోకి వెళ్ళి చూసి ఆ క్యారెక్టర్ ఏముంది, ఇలా వచ్చే క్యారెక్టర్ కాదు, టైలర్ ఇలా అనుకుని వస్తుంటే థియేటర్కి క్లాప్స్ పడుతున్నాయి సింగిల్ స్క్రీన్లో. ఈయన కింద క్లాప్స్ కూడా, అంటే దే గోట్ అబ్జర్వ్డ్ విత్ ద క్యారెక్టర్. వెన్ యూ ఆర్ ఇన్ టు ద క్యారెక్టర్, ద ఆడియన్స్ అబ్జర్వ్ యూ. సో త్రూ ద స్క్రిప్ట్ ఆల్ దీస్ థింగ్స్, దట్ ఈస్ ది. సో నరేష్ గారు, ప్రీవియస్ మీ ఫిలిమ్స్ చూస్తే ఏమైనా ఫిలిమ్స్ని సీక్వెల్ కానీ రీమేక్స్ కానీ
ఏమైనా చేద్దాం అనుకునే థాట్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఐ వాంట్ టు రీమేక్ శ్రీవారి ప్రేమలేఖ పార్ట్ 2, ఓకే. చిత్రం బడా చిత్రం పార్ట్ 2. చిన్న చిన్న వర్క్స్ జరుగుతున్నాయి. మేబీ ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ అబౌట్ ఇట్ నౌ. అంటే లైక్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐ డోంట్, అంటే ఇవన్నీ ఏంటంటే ఐకానిక్ ఫిల్మ్స్ అండి. అంటే రెండు కూడా ఒక రకంగా ఆణిముచ్చాలి తెలుగులో కామెడీలో. సో అంత ఈజీ కాదు నిజంగా చెప్పాలంటే. శ్రీవారి ప్రేమలేఖ స్క్రిప్ట్ 4-5 ఏళ్ళకి జరుగుతున్నాయి, ఇంకా జరుగుతుంది. ఇప్పటికీ కొంతవరకు సెటిల్ అయింది. సో చేస్తే ఇది చెడ్డ పేరు రాకూడదు, మంచి పేరు పోకూడదు. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ జంబలగడ్డ పంప ఉందనుకోండి, నేను ఎప్పటికీ ఆలోచిస్తున్నా, ఐఎమ్ రైటర్ మై సెల్ఫ్. నెక్స్ట్ పార్ట్ 2 దొరకట్లే, ఇవి ఎలా ఆలోచించాడు అసలు, ఆ సీన్స్ ఏమిటి. బట్ చిత్రం శ్రీవారి ప్రేమలేఖ పార్ట్ 2కి స్కోప్ ఉంది. సో దానికి ఒక లైన్ దొరికింది. ఈ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ ఇప్పుడే, జస్ట్ లాస్ట్ 2-3 ఇయర్స్గా. మేబీ లెట్ అస్ సీ. ఐ డోంట్ వాంట్ టు గివ్ అ టైమ్ లైన్ ఆన్ దట్. ఫైనల్లీ టీజర్లో బ్రహ్మానందం గారి వాయిస్ ఓవర్ ఉంది కదా సార్, మీకు స్పెషల్గా ఐ థింక్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసి ఉంటారు ఆయన కాంబోలో, మీరు ఆయన కలిపి? సి బ్రహ్మానందం నాకంటే తర్వాత వచ్చాడు. 4 సినిమాలు అంటే 1982 బ్రహ్మానందం. ఐ థింక్ అదే జంజాల్ గారి సినిమాల్లో అప్పుడు వచ్చాడు. అప్పటి నుంచి ఐ నో హిమ్. ఐ ఫస్ట్ డే షూటింగ్ వచ్చినప్పుడు ఐ కాల్డ్ హిమ్ అండ్ టోల్డ్ హిమ్, నువ్వు 2 ఇళ్ళు కొంటావు, నాకు ఒకటి ఇస్తావా అన్న. ఒకటి ఖచ్చితంగా ఇస్తాడండి, ఇప్పటికీ నేను గుర్తు చేస్తా. ఇలా అంటే అర్థమైపోతుంది, ఓకే అంటాడు. అలాంటిది హీ వెంట్ అప్ టు గెటింగ్ పద్మశ్రీ. ఇట్స్ రియలీ ఒక్కొక్క టాలెంట్ నిజంగా ఏ పుట్టలో ఏ పా ఉంటుందో తెలియదు. సో హీఈస్ ఎ లెజెండ్ ఇన్ హిజ్ ఓన్ రైట్. సో ఎన్ని సినిమాలు అసలు ఆల్మోస్ట్ నాకు తెలిసి 10-20 సినిమాలు పైన చేసి ఉంటాం. జంజాల్ గారి కాంబినేషన్లో, ఈవీ కాంబినేషన్లో, జంబలగడి పంబ, ఇవన్నీ కూడా ఐకానిక్ ఫిల్మ్స్. సో వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ సచ్ గ్రేట్ డైరెక్టర్స్ ఆల్ టుగెదర్. వీ ట్రావెల్ త్రూ ఏరియాస్ టుగెదర్. అండ్ ఇవాళ ఈజ్ ద కింగ్ ఆఫ్ మీమ్స్ ఏదో అంటారు. సో ఆ రకంగా ఈజ్ ఆల్సో క్రాస్ జనరేషన్స్ అండ్ కమ్, యూ షుడ్ బీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఈ సినిమాలో కనెక్ట్ అయ్యే పాయింట్ ఏంటి మేము ఇప్పుడు చూడాలనుకుంటే టీవీలో కొంతమందికి, ఏ జనరేషన్ వాళ్ళకి ఏం పాయింట్స్ కనెక్ట్ అవుతాయి? ఈ సినిమా ప్రతి జనరేషన్కి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ మీరు చూస్తే దేర్ ఆర్ 3 generations in these characters. So you can see there is a pressure on all these characters which is converted into comedy which people are waiting for. ఇవాళ ఎంత వైరల్ అయిందండి ట్రైలర్. పీపుల్ ఆర్, ఎందుకంటే ఇట్ ఈస్ ఆఫ్టర్, ఇప్పుడు వచ్చే ఫిల్మ్స్ అన్ని ఒక మోతాదులో వస్తున్నాయి. పీపుల్ ఆర్ సీయింగ్ వన్ ఫ్రెష్ డ్రిజిల్ విత్ అ బ్రీజ్ త్రూ దిస్ ఫిల్మ్. ఎంత క్రేజ్ ఆ సినిమా, నేనే ఆశ్చర్యపోయాను. థియేటర్లకు వెళ్తే బాగుండేది కదా, అంత మూడ్ వచ్చింది. సో ఈ సినిమా క్యాచ్ అయ్యే పాయింట్ ఏంటంటే ఇట్స్ అ రిఫ్రెషింగ్ పాయింట్ అండి. ఆయన ఇందాక చెప్పాడు, ట్రావెల్ ఫిల్మ్ అండ్ ఫ్యామిలీ కనెక్ట్ అనేది కొత్తగా ఉంది. ఎవ్రీబడి ఈజ్ అవే ఫ్రమ్ దేర్ ఫ్యామిలీస్. సో ఇలా కలిసి వెళ్తే ఎలా ఉంటుంది, ఫ్యాంటసీ క్రియేట్ అవుతుంది. అండ్ ఫ్యామిలీ వాల్యూస్ ఇవన్నీ సినిమాలో వస్తే అది వేరే విషయం. బట్ ఒక్కొక్క జనరేషన్ క్యారెక్టర్కి ఒక్కొక్క క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. ఫాదర్, సన్, మదర్. ఇప్పుడు విజయమ్మ గారు ఉన్నారు, నేనున్నాను, నవీన్ ఉన్నాడు, మా ముగ్గురులో ఇదే ట్రావెల్ అవుతుంది. ఐ కుడ్ సీ సో మచ్ కనెక్ట్ అలా. సో దిస్ విల్ కనెక్ట్ టు ఎవ్రీబడి అండి, వన్ అండ్ ఆల్. ఫ్రమ్ సే ఇప్పుడు బేబీ అనేది బుజ్జి తర్వాత అందరు కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు చాలా మంది పిల్లలు అడుగుతున్నారు, అంకుల్ బేబీ మర్చిపోయాను యాక్చువల్లీ. ఏంటి ఏమైంది సార్కి, నిజంగా ఏడుస్తున్నారు ఎందుకు, అసలు ఏమైందని వెబ్సైట్లు అన్నీ చూసాను, ఏదో ఏంది అర్థం కదా. ఆ తర్వాత ప్రమోషన్ అని సార్ ఎంతమంది కాల్ చేస్తుంటారు మీకు? నాకు ఎన్ని మెసేజ్లు అండి, అందులో కమెంట్స్, మెసేజ్లు, ఫోన్లు ఎప్పుడు వస్తుంది, ఎక్కడ గవర్నర్లు వాళ్ళు ఫోన్ చేశారు నాకు, పెద్ద వాళ్ళు, ఏంటిది కొత్తగా ఉంది ఇది. అది క్వైట్ షాక్ మైస్. అంటే ఎలా ఉంటుందంటే వండే వాళ్ళకి ఎలా ఉంటుందంటే రుచి తెలియదు మనకి. అంటే బాగుంది, ఉప్పు కారం బాగుంది అనుకుంటాం, కానీ దాని అసలు రుచి తినేవాడు తెలుస్తుంది. కాబట్టి అది టీజర్లోనే తెలిసిపోయింది. టీజర్కి 10 ఎంతలు ఉంటుంది సినిమా, రాసుకోండి. ఇంకొకటి దీని గురించి ఏం చెప్పగలరా? కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది వచ్చిన వెంటనే చూసిన. ఏంటది అంటే ఏంటిది, పెయింట్ గురించి? ఇది కృష్ణ గారు ఫ్యాన్ ఒక ఆయన ప్రజెంట్ చేశారు. సో నేను త్వరలో స్ఫూర్తి వనమ్మని ఒకటి ఓపెన్ చేస్తున్నా ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ పీపుల్. మెమోరియల్ అండ్ వర్కింగ్ స్పేస్, క్రియేటివ్ స్పేస్ ఫర్
దాంట్లో ఇవన్నీ భాగంగా వెళ్తుంది. అది ఎవరు పెట్టేశారు ఇక్కడ, నేను చూడలేదు, ఇందాక చూసారులే ఉందిలే ఉంది సో కృష్ణ గారి మెమోరీస్ కూడా ఉంటాయి. లే, ఇది ఇట్ విల్ బీ ఫర్ whoever has contributed for Telugu cinema and Indian cinema, world cinema. It's a very large thing. I'm planning for a lifetime project. నా 50 years golden jubilee సందర్భంగా ఒక గిఫ్ట్ నేను టు ఆల్ ది నెక్స్ట్ జనరేషన్ రైటర్స్, డైరెక్టర్స్ అండ్ పబ్లిక్కి ఒకటి చేయాలనుకుంటా. ఇట్ ఈస్ అ విజన్, ఇట్స్ జస్ట్ ఆన్ ది యాన్విల్. త్వరలో దాన్ని అనౌన్స్ చేస్తాం. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రాజెక్ట్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.